ఆమె పిల్లలని కనాలి అని ట్రై చేసిన ప్రతిసారి ఆమెకి తలనొప్పి వస్తుంది. హాస్పిటల్లో పరీక్షలు చేయించుకుంటే ఆమెకు మెదడులో పెద్ద ట్యూమర్ ఉందని తెలుస్తుంది. ఆపరేషన్ చేయలేని స్థితిలో డాక్టర్లు కొత్త టెక్నాలజీని సూచిస్తారు. రివర్ మైండ్ అనే కంపెనీ వారి మెదడును డిజిటల్ గా బ్యాకప్ తీసి అవసరమైన భాగాలు తీసేసి వాటి స్థానంలో సింథటిక్ ఫైబర్స్ వేస్తారు. సర్జరీ ఫ్రీగానే చేస్తారు. కానీ ఆపరేషన్ జరిగిన వ్యక్తి ప్రతి నెల 20,000 సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మన మొబైల్ కి రీఛార్జ్ చేసినట్లు అన్నమాట. భర్త వేరే దారి లేక ఇష్టం లేకున్నా ఆ కంపెనీతో సర్జరీకి ఒప్పుకుంటాడు. భార్య సర్జరీ విజయవంతంగా పూర్తవుతుంది. మైక్ ఎక్కువ పని చేసి చెల్లించేందుకు అంగీకరిస్తాడు. కొన్ని రోజులు బాగానే ఉంటాయి. కానీ ఆర్థికంగా క్షీణించడంతో మైక్ పనిచేయడం పెరుగుతుంది. దాంతో వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఒక రోజు వారు నగరం దాటి పక్క ఊరికి వెళ్తుంటే అమాండా స్పృహ కోల్పోతుంది. ఆ రీజియన్ లో రివర్ మైండ్ కవరేజ్ లేదు. కవరేజ్ పెంచాలంటే 30,000 మంత్లీ ప్లాన్ తీసుకోవాలి. ఇద్దరు షాక్ అవుతారు. చేసేది ఏమీ లేక అక్కడి నుండి వెళ్లిపోతారు. కొన్ని రోజులకి ఆమెకి రుచివాసన కొన్ని రకాల ఫీలింగ్స్ కోల్పోతుంది. మళ్ళీ సర్జరీ చేసిన కంపెనీ దగ్గరికి వెళ్ళగా మీరు బేసిక్ ప్లాన్ లో ఉన్నారు అని అప్గ్రేడ్ అవుతే అన్ని రకాల ఫీలింగ్స్ మీకు తిరిగి వస్తాయి అంటారు. ఇద్దరికి మతిపోయినంత పని జరిగింది అని కంపెనీ మాత్రం ఇవన్నీ మీరు అగ్రిమెంట్ లో ముందే చెప్పాం, మీరు సంతకం కూడా చేశారు అంటారు. ఇక డబ్బులు ఎక్కువ సంపాదించాలని భర్త కొన్ని రకాల వెబ్సైట్స్ లో డార్క్ రియాలిటీ షోలో డబ్బుల కోసం పార్టిసిపేట్ చేస్తాడు. భార్య పరిస్థితి చూడలేక వారి పెళ్లి రోజుకి ప్రీమియం ప్లాన్ తీసుకుంటాడు. ఆ రోజు ఆమె ఇన్ని రోజులు చూడని రుచి, ఆహారం అండ్ ప్రైవేట్ టైంతో తృప్తి పడుతుంది. ఇదిలా ఉంటే అతను చేసే డార్క్ రియాలిటీ షోలోని ఫోటోలు అతని కంపెనీలో లీక్ అవుతాయి. ఎవరైతే ఈ పని చేశారో వాళ్లపై గొడవ పడతాడు. గొడవ పెద్దది అవడంతో అతని ఉద్యోగం పోతుంది. భార్యని బతికించాలి అని సరిగా తినకుండా డబ్బుని ఆదా చేస్తాడు. కానీ కొన్ని రోజులకి అతని చేతిలో కొంత డబ్బు మాత్రమే ఉంటుంది. ఆ కొంచెం డబ్బు ఇంట్లో సామాన్లు అమ్మి భార్యకి 30 నిమిషాలు టాప్అప్ చేస్తాడు. భార్య తన భర్త పడే కష్టాన్ని చూడలేక ఆమెను చంపమని అతనిని బతిమలాడుతుంది. ఇంతలో 30 నిమిషాలు పూర్తి అవడంతో కంపెనీ వారి యాడ్స్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. భర్త చూడలేక పిల్లతో ఆమెని నొక్కి చంపేసి తాను కూడా చనిపోతాడు.